అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూర్యోదయం అయితే చాలా అందంగా అనిపించింది. అందుకే నా ఫోన్లో అయితే బంధించి మీకు కూడా చూపిస్తున్నాను. ఇక ఈరోజు వీడియో అయితే మహాలయ పక్షాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహాలయ పక్షాలు ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 8వ తారీఖున ప్రారంభమయ్యి సెప్టెంబర్ 21 తారీఖు వరకు అంటే 15 రోజుల పాటు ఉంటాయండి. ఈ వీడియోలో మీరు మహాలయ పక్షాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడ్డాయి, ఎవరు ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, కొడుకులు లేనటువంటి వారు కూతుళ్ళు ఈ కార్యక్రమాలు చేయవచ్చా అనేటటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మహాలయ పక్షాలు అంటే ఏంటో తెలుసుకుందాం. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా పరిగణిస్తారు. ఇక పురాణ కథల ప్రకారం కర్ణుడు మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత స్వర్గానికి వెళతారు. ఆ స్వర్గంలో ఆయనకి బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, రత్న రాసులు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి అన్నము, తాగడానికి నీరు అనేటటువంటివి దొరకవన్నమాట. ఏమిటి ఇవన్నీ ఉన్నాయి అన్నపానీయాలు తప్ప అని యమధర్మరాజుని కర్ణుడు ప్రశ్నించగా ఆయన, నువ్వు గతించిన జన్మలో వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, కిరీటాలు మొదలగు అన్నివి దానం చేశావు తప్ప పితృకర్మలు, పితృ కార్యాలు ఎటువంటివి చేయలేదు. అలాగే నువ్వు అన్నపానీయాలు కూడా ఎవరికి దాన ధర్మాలు అనేవి చేయలేదు. అందుకే నీకు ఇక్కడ స్వర్గం వచ్చినా సరే అవైతే ఉండవు అని చెప్తారు. నీ పితృదేవతల శాపం వల్లే నీకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు కర్ణుడు, పితృదేవతలకు సంబంధించి ఈ విషయం నాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అని కర్ణుడు అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు మరియు యముడు యొక్క సహాయంతో కర్ణుడికి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అప్పుడు కర్ణుడు ఈ భూమి మీదకి భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు వచ్చి ఉండి పితృదేవతలకు కర్మలు, తర్పణాలు నిర్వర్తించి తిరిగి స్వర్గానికి వెళ్ళినట్టు మన పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ విధంగా ఈ 15 రోజులు కూడా మహాలయ పక్షాలు, అలాగే పితృపక్షాలు అని అంటారు. ఈ విధంగా పితృపక్షాలు అయితే ఏర్పడినవని మన పురాణ కథలు చెబుతున్నాయి. కర్ణుడు భూమి మీదకి వచ్చి పితృపక్షాలు నిర్వర్తించేటటువంటి ఈ 15 రోజుల్లో మన గతించిన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారికి మనం కూడా శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు వంటివి చేసి పితృదేవతల్ని సంతృప్తి పరుస్తామో వారు ఏ విధంగా కూడా ఏ లోటు ఉండకుండా పిల్లా పాపలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండమని వారు దీవిస్తారట మన పూర్వీకులు. అదేవిధంగా ఈ పితృపక్షాలు 15 రోజుల్లో ఎవరైతే పూర్వీకులకు మరణించిన వారికి శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు చెయ్యరో వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా బాధను అనుభవిస్తూనే ఉంటారట. ఇక ఇవి ఎవరు ఆచరించాలి అంటే ఇంట్లో కొడుకులు ఉన్నప్పుడు వారసులు కాబట్టి వారు వారి పూర్వీకులకు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇక కొడుకులు లేని వారి పరిస్థితి ఏంటి అంటే కూతుళ్ళు ఉన్నవారు వారికి పెళ్ళై ఉంటే వారి భర్తలు ఈ కార్యక్రమాన్ని చేయవచ్చు. ఇక పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే వారు చక్కగా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ పూర్వీకులకు అంటే మరణించిన వారికి తిథి నాడు, లేదు తిథి గుర్తు లేకపోతే మహాలయ అమావాస్య నాడు మరణించిన వారి పూర్వీకుల పేరు మీద వేదబ్రాహ్మణునికి దక్షిణతో కలిపి స్వయంపాకం ఇచ్చి ఒక 10 మందికి భోజనం పెట్టిస్తే వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు పిండ ప్రదానాలు చేయకూడదు కాబట్టి ఈ విధంగా అయితే చేయవచ్చు. మన పూర్వీకులు అంటే 7 తరాల వారు కూడా ఈ మహాలయ పక్షాల్లో మనం శ్రాద్ధకర్మలు చేయకపోతామా, పిండ ప్రదానాలు వీళ్ళు మనకు పెట్టకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా విధిగా ఈ పితృతర్పణాలు వదిలి ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను అయితే నిర్వర్తించండి. మళ్ళీ సంవత్సరం వరకు మనకి ఈ అవకాశం అయితే లభించదు. ఈ సంవత్సరం ఎవరైతే పితృకార్యాలు, పితృతర్పణాలు వదలరో మళ్ళీ సంవత్సరం వరకు కూడా వారి శాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని మన పురాణ గాథలు అయితే చెబుతున్నాయి. మనం అన్ని దైవ కార్యాలు చేసుకుంటూ కూడా మనకి ఏది కలిసి రావట్లేదు, ఏది బాగుండలేదు అంటుంటే వాళ్ళకి ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్టేనండి. అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు అయితే వదులుకోండి, చాలా బాగుంటుంది. నేను చేయకుండా మీకు ఏది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి. మేము ఇద్దరం ఆడపిల్లలం, మగపిల్లలు అయితే లేరు. ప్రతి సంవత్సరం ఈ మహాలయ అమావాస్య నాడు నేనైతే బ్రాహ్మణునికి స్వయంపాకం అయితే ఇస్తాను దక్షిణతో కలిపి. అందుకే ఆ విషయం కూడా ఇందులో మీకు మెన్షన్ చేశానమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.